తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన కళ నకాషీ పెయింటింగ్. గత చరిత్రలన్నింటినీ కూడా భావితరాలకు అందించేందుకు వేల ఏళ్లుగా కొనసాగిన కళ ఇది. భవిష్యత్ తరాలకు అందించేందుకు ఇప్పటికీ ఇంకా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చాలామంది చేర్యాల ప్రాంతానికి వచ్చి ఇక్కడ నకాషీ కళను నేర్చుకుంటున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసు. చేర్యాల పెయింటింగ్స్ కావచ్చు, ఈ బొమ్మలు తయారు చేయడం ఎవరెవరు నేర్చుకుంటున్నారమ్మా? ఎట్లా ఇప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళు నేర్చుకుంటున్నారా? వాళ్ళకి ఎట్లా నేర్పిస్తున్నారు మీరు? అంటే వాళ్ళు ట్రైనింగ్ సెంటర్, గవర్నమెంట్ సెంటర్ నుంచి ట్రైనింగ్ పెడుతుంది. కొందరు ఇంట్రెస్ట్ పెడతారు, కొందరు ఇంట్రెస్ట్ పెట్టరు. కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి అన్న మేము ఈ వర్కే చేస్తాం, మేము మాకు ఇంట్రెస్ట్ బాగుంది మేము చేస్తామంటే అట్లా మేము నేర్పిస్తాం వాళ్ళకి. కొందరేమో ఓపికే బాగుండాలి, దీనికి చేసిందే చేసుడు అవుతుంది, ఎందుకు ఇంత రిస్క్ పని అని కొందరు చెయ్యరు. కొందరేమో ఎంత ఓపికతో కూర్చుంటేనే పని అవుతుందని కొందరు ఓపికతో కూర్చొని పని చేస్తారు. అంటే ఎట్లా వాళ్ళు ఎన్ని రోజులు నేర్చుకోగలుగుతారు? ఇదంతా ఇంట్రెస్ట్ ఉంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. మాస్కులు చేయాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. పెయింటింగ్ చేయాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. అది మొత్తం పెయింటింగ్ అంటే ఊహించుకొని వేయాలి. మీరు ఒక థీమ్స్ చెప్తారు, నాకు ఇది కావాలంటే అది మైండ్లో పెట్టుకొని ఊహించుకొని చెయ్యాలి. అది చాలా టైం పడుతుంది. ఓపిక కూర్చోవడం ఉంటుంది. మళ్ళీ మనం ఒక్కసారి ఒక్క బొమ్మని పట్టుకుంటే ఒక్క రోజు ఒక 4 రోజులలో అయిపోదు. అది ఒక రోజు మెత్తాలి, ఎండబెట్టాలి, దానికి మళ్ళీ మెత్తాలి, మళ్ళీ ఎండబెట్టాలి, మళ్ళీ తర్వాత దాన్ని పేపర్ వేయాలి. పేపర్ వేసినాక మళ్ళీ ముక్కు మూతి కరెక్ట్ వచ్చేదాకా దాన్ని సరి చేయాలి. సరి చేసినాక దాన్ని క్లాత్ వేయాలి, వైట్ వేయాలి, కలర్ వేయాలి, మళ్ళీ బ్లాక్ రాయాలి. ఒక 10 బొమ్మలు ఉన్నాయి, ఒక 10-20 హనుమంతుని బొమ్మలు, ఒక ఫీమేల్ బొమ్మలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఎన్ని రోజులు పట్టింది ఇవన్నీ చేయడానికి? ఇవన్నీ చేయాలంటే నేను ఒక 30 పెట్టుకుంటా. 30 పెట్టుకొని ఫస్ట్ 30 బుర్రలు చేస్తాం. 30 బుర్రలు ఒక 2 రోజులు ఎండను బట్టి, ఎండతో పని అది. ఆ ఎండను బట్టి దాన్ని ఒక 30 చేసినాక అది ఎండినాక 3 రోజులు ఎండినాక తర్వాత అంచులు పెడతాం. ఇట్లా నున్నగా వచ్చేటట్టు అంచులు పెట్టినాక తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళా మన ముక్కు, చెవు, మూతి, ముక్కు ఇవన్నీ మళ్ళా చేతితో పెట్టేస్తాం. అదొక 3 రోజులు 4 రోజులు ఎండబెడతాం. ఎండినాక మళ్ళీ దానిపైనే ఎండినా కొద్దికి గుంజుకుంటుంది. అది చింతగింజల పిండి కట్టెపొట్టు కాబట్టి గుంజుకున్న కొద్ది దాన్ని మళ్ళీ సరి చేసుకుంటూ వస్తాం. అదొక 2 రోజులు పడుతుంది. మళ్ళీ దాన్ని క్లాత్ వేయాలి ఒక రోజు వైట్. ఇదంతా ప్రాసెస్ చేయాలంటే ఒక 15 రోజులు పడుతుంది. నకాషీ కళ ఎందుకు నేర్చుకుంటున్నావు? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? నేను 1 year అయింది నేర్చుకొని. ఇంతకుముందు ట్రైనింగ్ దగ్గరికి వెళ్ళిన, అక్కడ నేర్చుకున్న తర్వాత అన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్రెస్ట్ ఉందని నేర్చుకుందామని వస్తాను. ఎంత వస్తుందమ్మా? అరౌండ్ నెలకు ఎంత వస్తుంది? ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇట్లా ఈ పని మీద ఎంత సంపాదించవచ్చు? అంటే మేము రెగ్యులర్గా వస్తే అట్లా మా పనిని బట్టే ఇస్తాడు అన్న. ఎంత వస్తుంది అందాజ ఒక నెల రోజులు చేస్తే? మేము రోజువారీగా వస్తేనేమో 10,000 దాకా వస్తుంది. మేము మధ్యలో ఏదైనా పనులు పడితే ఆపేస్తే. ఇప్పుడు వేరే పనికితోని ఇప్పుడు వేరే చిన్న చిన్న పనుల కన్నా ఇది మంచి ఉందా, లేకపోతే ఎట్లా కష్టంగా ఉంటుంది? మంచిగానే ఉంది, నేర్చుకుంటాం కదా, ఇంట్రెస్ట్ గానే ఉంది, బాగా అనిపిస్తుంది. ఇంటికాడ ఇప్పుడేం హార్డ్ వర్క్ అనిపిస్తలేదు. ఇప్పుడు స్టార్టింగ్ లో తెలియనప్పుడు అట్లా అనిపించింది, ఇప్పుడు బాగానే ఉంది. చేర్యాల నకాషీ చిత్రకళ అనేది 13వ శతాబ్దం నుంచి వస్తుంది గొప్ప చారిత్రక చిత్రకళ. ఇది మా కుల వృత్తి, మా నకాషీ కులం యొక్క గొప్ప దీన్ని ఉపయోగించి మేము వివిధ రకాల కుల వృత్తుల్ని పట్టణ రూపంలో చూపిస్తాం అన్నమాట. సో ఈ విధంగా మా వంశపారంగా మా తాత ముత్తాతల నుంచి ఈ కళ వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం దీని యొక్క నకాషీ చిత్రకళ యొక్క ట్రైనింగ్ ఇక్కడ చేర్యాల్లో మార్కెట్ దగ్గర నకాషీ భవన్లో ట్రైనింగ్ నడుస్తుంది. దీన్ని మన హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఒక 2 నెలలు ట్రైనింగ్ అనమాట. వీళ్ళకి లోకల్ వాళ్ళకు దీని గురించి తెలుసుకోవడానికి ప్లస్ దీన్ని డెవలప్ చేయడానికి అనమాట. సో ఇది 4వ బ్యాచ్ ప్రస్తుతం ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. దీన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోజుకు 300 రూపాయలు ఒక మనిషికి స్టైఫండ్ లాగా ఇచ్చుకుంటా కూడా దీన్ని డెవలప్ ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట. సో దీని ఈ విధంగా దీన్ని నెక్స్ట్ జనరేషన్ తెలుసుకొని ఇంకా ఎక్కువ మంది నేర్చుకుని దీన్ని చేయాలని, దీన్ని వృత్తిగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. సో ప్రస్తుతం ఇక్కడ ఒక శిక్షణ కేంద్రాలు కూడా చేర్యాల కళా కేంద్రంలో జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులర్గా ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ చేస్తున్న వారు కావచ్చు, నకాషీ కళాకారులు ఇంకా చాలామందికి ఔత్సాహికులు నేర్పిస్తున్నారు. సో ఒక నకాషీ కళాకారుని ఇంట్లో ఉన్నాం. ఇక్కడ ఎట్లా ట్రైనింగ్ నడుస్తుంది, నేర్చుకొని ఎట్లా
వారంతా కూడా ఎట్లా వర్క్ జరుగుతుంది అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేర్చుకోవడానికి వచ్చినా నేను ట్రైనింగ్ ఇస్తున్నా. ట్రైనింగ్ ఇస్తున్నాను ఆల్రెడీ. మా డాడీ మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా. చిన్నప్పటి నుండి స్కూల్ నుంచి రాగానే కొంచెం వర్క్ నేర్చుకున్నా. ఇప్పుడు మొత్తం వర్క్ చేస్తున్నా. ఏంటి నీ ఏజ్ నుంచి అంటే చేస్తున్నావు ఇప్పుడు? నేను 11-12 సంవత్సరాల నుంచే ఈ కళలో నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఎంత ఏజ్ మీది? నా 22 years. సో ఇప్పుడు అంటే నేర్పిస్తున్నా వర్క్ చేస్తూ నేర్పిస్తున్నా. అంటే ఇప్పుడు చాలా మంది ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే దీని మీద, అంటే ఉపాధి మార్గం కోసంగా లేకపోతే ఇంట్రెస్ట్ ఎట్లా వస్తున్నారు వీళ్ళంతా? ఎందుకంటే ఈ కళ అనేది అంతరించిపోకుండా ఉండాలని ఒక ఉద్దేశంతో వేరే వాళ్ళకు నేర్పిస్తున్నాం. సో ఎట్లా ఉంటుంది ఇప్పుడు? వాళ్ళు ఎన్ని రోజులు నేర్చుకుంటారు? ఎట్లా ఉంటుంది అంతా? మినిమం టైం అయితే 2 years 3 years టైం పడుతుంది. నేను నేర్చుకున్నప్పుడు నాకు 2-3 years పట్టింది. అప్పుడు నేను నేర్చుకున్నప్పుడు ఒక మహాభారతం పెయింటింగ్ ఉండే, 50 మీటర్ల పెయింటింగ్. ఆ పెయింటింగ్ ద్వారానే నేను మొత్తం వర్క్ నేర్చుకున్నా. ఇప్పుడు నేర్పించేటప్పుడు ఎట్లా చెప్తుంటారు? ఎట్లా స్టార్ట్ అవుతుంది మీ కోర్స్? ఫస్ట్ స్కెచ్ ఎట్లా చెప్తాము. తర్వాతకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఫిల్లింగ్, తర్వాతకి అవుట్ లైన్స్, తర్వాతకి బార్డర్. ఫస్ట్ కలర్స్ ఎట్లా మిక్స్ చేయాలో అది కూడా చెప్తాము. ఏమేమి చేస్తావమ్మా నువ్వు? ఇప్పుడు నువ్వు ఏమేమి నేర్పించగలుగుతావు? నువ్వు నీ స్పెషల్ ఏంది? ఎట్లా ఏమేమి బొమ్మలు చేస్తావు లేకపోతే ఏం పెయింటింగ్స్ చేస్తావు నువ్వు? నేను అగ్రికల్చర్వి ఎక్కువ కృష్ణుని, మహాభారతం పెయింటింగ్స్ అన్ని చేస్తాం. అంటే అగ్రికల్చర్ అంటే ఎట్లాంటి పెయింటింగ్స్? దున్నడం, నాట్లు వేయడం, వరి కోయడం, అవన్నీ నేచురల్ గా పండియడం ఎట్లా అని. ఇప్పటికి నేను 10-12 years నుంచి నేర్చుకుంటున్నా కాబట్టి 10 years అవుతుంది దాదాపు. లెక్కలేని చేయొచ్చు. ఎట్లాంటి దశలు ఉంటాయి అంటే సాంచెలు కానీ ఇప్పుడు ఈ మౌల్డ్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో ఎట్లా వీళ్ళకంటే ఇవన్నీ ఏ దశలో నేర్పిస్తుంటారు? ఎట్లా ఉంటుంది? ఫస్ట్ బేసిక్ ఉంటుంది. బేసిక్ అంటే సాంచె ఎట్లా తయారు చేయాలో చెప్తాము. సైజుని బట్టి సాంచెలు. ఇప్పుడు 6 inches అంటే 6 inch సాంచె ఎట్లా వేయాలి. దాని తర్వాత సాంచె వేసినాక 2 days ఎట్లా ఎండబెట్టాలి. దాని తర్వాతకి సాంచె మీద చింతగింజల పిండి ఉంటుందా, చింతగింజల పిండి ఎట్లా ఉడకబెట్టాలి, దాన్ని ఎట్లా మిక్స్ చేసుకోవాలి, చెక్క పొడితో ఎట్లా మిక్స్ చేసుకోవాలి, ఫస్ట్ అన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. తర్వాతకి చింతగింజల పిండి ఉడకబెట్టినాక దాన్ని ఎట్లా కలపాలి, ఏ రేంజ్లో కలుపుకోవాలి, అది చెప్పిన తర్వాతకి సాంచె పైన ఇప్పుడు ఇట్లా సాంచ్ ఉంటుంది కదా, ఈ సాంచ పైన న్యూస్ పేపర్ వేసి దానిపైన ఎట్లా ప్రెస్ చేసుకోవాలి. దాని 2 days తర్వాతకి ఇది ఎండాలి. బయటికి తీసిన తర్వాతకి చుట్టూ అంచులు మెత్తుకోవాలి. అంచులు మెత్తిన తర్వాతకి ఇట్లా ఫేస్లు నోస్, ఐబ్రోస్ ఎట్లా తయారు చేసుకోవాలని ఫస్ట్ అన్ని చూపిస్తాము. చూపించిన తర్వాతకి మెల్లమెల్లగా వీళ్ళకు కలర్స్ ఎట్లా, దీని మీద క్లాత్ ఎట్లా అతకబెట్టాలి, కలర్స్ ఎట్లా కలుపుకోవాలి, ఫస్ట్ దీనికి వేయాలంటే ఏ బొమ్మకి ఏ కలర్స్ వేయాలి అన్నీ చెప్పిన తర్వాతకి వీళ్ళకి ఇస్తాము. మౌల్డ్ అంటే జనరల్గా ఇవన్నీ ఇట్లా ఈ ముక్కు ఇవన్నీ ఉండే ఒక మౌల్డ్ ఉంటుంది, లేదా సాంచి ఉంటుంది అనుకున్నా. కానీ జనరల్గా దీని మీదనే ఇట్లా వస్తుంది ఫస్ట్. సో ఇట్లా దీని నుంచి వీటిపైన ఇవన్నీ సెట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఈజీగా చేయగలుగుతున్నారు? టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. చూసినా ఇవన్నీ తమ్మిని వాళ్ళ ఇంటికి వచ్చిన నేను చూసిన బొమ్మలు. నేను వస్తే తమ్మి పనికి మంచిగా అనిపిస్తున్నాయి బొమ్మలు వేసేయడం. నన్ను రా అక్క అన్నాడు. నాతో ఇంకా 3 తోలుకొచ్చిన వేస్తున్నా. మాకు ఇష్టం ఇవి వేయాలని, మస్తు ఇష్టం. ఎట్లా అంటే ఇవన్నీ కష్టం అవుతుందా? స్టార్టింగ్ లో ఎట్లా అనిపించింది? స్టార్టింగ్ లో కష్టం అనిపించింది కానీ ఇప్పుడు ఏమనిపిస్తలేదు. ఇప్పుడు ఇంకా వేయాలనిపిస్తుంది, పని చెయ్యాలనిపిస్తుంది. అంటే ఈ పెయింటింగ్స్ వస్తున్నాయా ఇట్లా మంచిగా ముక్కు ఇవన్నీ చెప్తాను, చెప్పినట్టే ఇస్తున్నా. ఎన్ని రోజులు అయిందమ్మా ఇప్పుడు? ఏమేమి నేర్చుకోగలిగినావు నువ్వు? ఈ కలర్స్ వేస్తా, నేను ముఖానికి కలర్స్ ఇస్తా, పిండి విసికిస్తా. ఏ కలర్ అంటే ఆ కలర్ ఇస్తా. చిన్న పెయింటింగ్ అయితే రాదు, ఈ కలర్లు ఇస్తా. ఎన్ని రోజులు అయింది నేర్చుకోబట్టి? ఇప్పుడు 4 నెలలు అవుతుంది మేము రాబట్టి. 4 నెలలు ఇవి చేయగలం. ఇక్కడ ట్రైనింగ్ వేయించినాక ఇక్కడ వస్తున్నాం. ట్రైనింగ్ ఏమేమి నేర్చుకున్నావు? ఈ కలర్ వేయడం నేర్చుకున్నా, ఏది చెప్తే అది. చాలా మంది ఔత్సాహికులకి వీళ్ళు నేర్పిస్తున్నారు. సో వారి ద్వారా పని నేర్చుకుంటున్నారు. సో ఇట్లా మనం చూస్తున్నాం నకాషీ పెయింటింగ్స్లో ఈ మెయిన్గా బొమ్మలతో పాటు ఇప్పుడు ఈ పెయింటింగ్ కూడా చూస్తున్నాం. సో ఇక్కడ లోకల్ నకాషీ కళాకారులకు సంబంధించిన పిల్లలు మొత్తం దీంట్లోనే నిమగ్నం అయిపోయి చిన్నప్పటి నుంచి దీంట్లో నేర్చుకుంటున్నారు. సో వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ కూడా నేర్పిస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ పెయింటింగ్ అంతా? నేను 10 years నుండి చేస్తున్నా. ఎన్ని పెయింటింగ్స్ చేసింటావు ఇప్పటికి? చాలా పెయింటింగ్ చేసిన, లెక్కలేనని చేసిన. ఎందుకంటే మాకు బల్క్ ఆర్డర్స్ వస్తాయి, అవన్నీ ఒక 2-3 days లో కావాలంటారు. అట్లా చాలా పెయింటింగ్స్ చేసిన. ఇప్పుడు ఇది ఏం పెయింటింగ్? ఇది ఎన్ని రోజులైంది స్టార్ట్ చేసేది? ఇది
ఇది 1 వీక్ అవుతుంది స్టార్ట్ చేసి, ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఇది నరసింహస్వామి పెయింటింగ్. సో ఇదంతా ఎవరైనా డ్రాయింగ్ చేసి ఇస్తారా మొత్తం మొత్తం నేనే చేసుకుంటా. వాళ్ళకి ఇట్లా నరసింహస్వామి పెయింటింగ్ కావాలంటే మొత్తం ఊహించుకొని వేస్తాం. ఎవరంటే ఇప్పుడు ఇది ఆఫీస్ పర్పసా ఇట్లా ఇంట్లో ఆన్లైన్లో అడిగారా? సో ఇది మీరు అంతా ఈ ఆర్డర్స్ ఆన్లైన్లో కూడా తీసుకుంటున్నారు. సో ఆన్లైన్లో తీసుకుంటున్నప్పుడు ఈ వాళ్ళు ఏమేమి కావాలనో చెప్పి పే చేస్తే దాని తగ్గట్టు చేస్తారు. దాని తగ్గట్టు చేస్తాం. వాళ్ళు ఎట్లాంటి థీమ్ కావాలన్నా కానీ చేసిస్తాం. నేర్పిస్తున్నావా? ఎట్లా నేర్పిస్తావు? ట్రైనింగ్ ఇస్తావు ఎట్లా పిల్లలకి? అంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళకి ఫస్ట్ బేసిక్ నేర్పిస్తాం. స్కెచ్ ఎట్లా వేయాలి, ఫస్ట్ ఓన్లీ హ్యాండ్స్, లెగ్స్, హెడ్ ఇవి వాళ్ళకి కొంచెం వచ్చిన తర్వాత స్కెచ్ చేయించినాక కలర్స్ ఎట్లా ఫిలప్ చేయాలి, ఎట్లా కలుపుకోవాలి, మళ్ళీ ఓన్గా ఎట్లా వేయగలుగుతారు అవన్నీ చూసి నేర్పిస్తాం. ఏం చేస్తావు? ఏ క్లాస్? ఇప్పుడు నేను 9th క్లాస్. ఎప్పటి నుంచి వస్తున్నావు నేర్చుకోవడానికి? 3 years. 3 years అయిందా? ఏమేమి నేర్చుకున్నావు ఇప్పుడు దాకా? ఏమేమి చేయగలుగుతున్నావు? మాస్క్, పెయింటింగ్. పెయింటింగ్ కూడా స్టార్ట్ చేసినావా? ఏమేమి చేయగలుగుతావు? అంటే సొంతంగా చేయగలుగుతున్నావా ఏదన్నా? అక్క ఏమైనా చెప్తే చేస్తా. అంటే కలర్స్ ఫిల్ చేయడం అట్లా. ఎందుకు నకాశీ పెయింటింగ్ వైపు ఎందుకు వచ్చినావు? మీ వాళ్ళు ఎవరు ఉన్నారా? మీ పెద్ద అంటే ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. మా ఇంటి దగ్గర అక్క వాళ్ళు ఉంటే నేను వెళ్ళిన. 5 years అవుతుంది. 5 years అవుతుంది. ఏమేమి చేయగలుగుతావు నువ్వు? మాస్కులు, వీళ్ళకి ఏదైనా బల్క్ ఆర్డర్స్ ఉంటే ఏది చెప్తే అది, మాస్కులు కానీ పెయింటింగ్స్ కానీ. పెయింటింగ్స్ అంటే అంత పర్ఫెక్ట్గా రాదు, కాకపోతే మాస్కులు అయితే పర్ఫెక్ట్గా వచ్చు ఇప్పటివరకు అయితే. పెయింటింగ్ ఇప్పుడున్న ట్రైనింగ్లో ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఎందుకంటే 18 క్రాస్ అయ్యి కాబట్టి ఇప్పుడున్న ట్రైనింగ్కి వెళ్తున్నాను నేను. అట్లా ఇప్పుడు పెయింటింగ్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఈ మాస్క్ల వరకు అయితే నేర్చుకున్నావు? మాస్క్ మొత్తం వచ్చు. మాస్క్ పెయింటింగ్ వేయడం మొత్తం వచ్చు. ఇక్కడ చేర్యాల ప్రాంతంలో చాలా మంది చిన్నపిల్లలతో కావచ్చు, వయసుతో సంబంధం లేకుండా చాలా మంది నకాశీ ఆర్ట్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు. సో లోకల్ ఆర్టిస్టుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర పూర్తిగా శిక్షణ పొందుతున్నారు. సో ఈ క్రమంలో నకాశీ కళను కాపాడడంతో పాటు కొత్త తరానికి అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇక్కడ నకాశీ కళాకారులు. రెగ్యులర్గా ఇక్కడ చేర్యాల పట్టణ కేంద్రంలో శిక్షణ కేంద్రాలు కూడా నడుస్తున్నాయి. రెగ్యులర్గా చాలామందికి ట్రైనింగ్ కూడా నడుస్తుంది. సో దీనివల్ల ఒకవైపు పాత తరం కళను కాపాడడంతో పాటు ఇప్పుడు ఉన్న వారికి అందించడంతో పాటు భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్క్ న్యూస్, చేర్యాల నుండి.